ప్రజలకు జరిగిన అభివృద్ధి ఏంటి? జనం నెత్తిన 13 లక్షల కోట్ల అప్పుల కుంపటి, భూ హక్కు చట్టంతో ప్రజల ఆస్తులు మింగేస్తారు. నరసాపురం పాలకొల్లు ప్రజాగళం సభల్లో చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ సంక్షేమం అన్నటువంటి దాన్ని ఒక పక్కన తెస్తానంటూ ఇలాంటి విచిత్రమైన హామీలు. ఉచిత ఇసుక ఎవరికిచ్చారు చంద్రబాబు హయాంలో? ఇంకోటి, ఇసుక సామాన్యుడికి ఏమైనా సంబంధం ఉందా? రోజు మనం ఏమైనా ఇసుక తింటామా, లేకపోతే ఇసుకతో గుళ్ళు కట్టుకుంటామా? ఇసుక బిల్డర్లకి అంటే ఇప్పుడు ఈ హామీ ఇవ్వడం ద్వారా, క్రిందసారి బిల్డర్లకి ఇసుక ఫ్రీ అని చెప్పాక వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే పార్టీ వాళ్ళకి 6 నుంచి 10,000 రూపాయలు లారీకి సమర్పించుకునేవాళ్ళు. తద్వారా వాళ్ళకి ఇసుక పేరుకేమో ప్రభుత్వానికి 10 పైసలు రాదు, పార్టీ సంపాదించుకుంది. ఇప్పుడు మళ్ళీ అలా ఇస్తామని బిల్డర్లకి ఒక హామీ ఇవ్వడం ద్వారా వాళ్ళ దగ్గర నుంచి చందాలు వసూలు చేసుకోవడానికి, లేదా రాష్ట్ర ఖజానాకి ఏడాదికి 780 కోట్ల రూపాయల ఆదాయాన్ని పక్కన పెట్టేస్తారు. మద్యమేమో చీఫ్ రేటుకి ఇస్తారు. మళ్ళీ ఈయన విజనరీ, భవిష్యత్తు రాజకీయాలకు సంబంధించి అద్భుతమైనటువంటి ఆలోచన ద్వారా. ఈ మాట అంటే కోపం వస్తుంది, జగన్ సూట్ కేసులు పట్టుకొస్తాడు. కాకపోతే అసలు పాయింట్ ఇక్కడ కావాల్సింది ఏంటంటే, ఇది విజన్ ఉన్నటువంటి వాడు చేసేటటువంటి పనేనా? మద్యం విచ్చలవిడిగా తాగండి, నేను తక్కువ రేటుకి ఇస్తాననేటువంటిది, ఇసుక ఫ్రీగా ఇచ్చేస్తాను, మీ ఇష్టం వచ్చినట్టు తీసేసుకోండి అనేటువంటిది, ఇవి సరైనటువంటి విధానాలైనా, నిర్వహణ విధానాలైనా? విజన్ ఉన్నటువంటి వాడు అట్లాంటి పనులు చేస్తాడా? మరి ఏంటో అర్థం కానటువంటిది. ఆ మాట అంటే కోపం రావచ్చును, కానీ వాస్తవానికి దూరంగా వెళ్ళేటటువంటి సందర్భంలో ఎవరో ఒకళ్ళు మాట్లాడకపోతే కనుక నష్టమే. ఇకపోతే 50% మించి రిజర్వేషన్లు